నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే మినిస్ట్రీస్ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి గ్రూప్ సి కేటగిరీలో నాన్ గెజిటెడ్కి సంబంధించి అటెండర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఈ పోస్టుల నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూద్దాం. అయితే మనకి చూసుకుంటే ఏవైతే నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్లు, అప్లికేషన్ ఫామ్లు, ఆన్లైన్లో అప్లై చేసే లింక్స్ ఉన్నాయో ఈ లింక్స్ అనేవి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అయితే పెడుతుంటే వాటిని 1 అవర్ లేదా 2 అవర్స్ అయితే ఉంచి యూట్యూబ్ డిస్క్రిప్షన్లోంచి డిలీట్ అయితే చేస్తుంది యూట్యూబ్. అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. వారు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం మన ఛానల్ పేరు మీద వాట్సాప్లోని అదేవిధంగా టెలిగ్రామ్స్లోని గ్రూప్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్ లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే మనకి జబల్పూర్ నుంచి డిఫెన్స్ అకౌంట్స్లో మనకి క్యాంటీన్ అటెండర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం చూసుకుంటే మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి మార్చి 8వ తారీఖున రావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఏప్రిల్ 12వ తారీఖు మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా మనకి ఏప్రిల్ 30వ తారీఖున ఉంటుంది అని కూడా మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు. 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మనకి 20,200 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. అదేవిధంగా మనకి అలవెన్సెస్లు అనేవి 1,800 రూపాయలు ఉంటాయి. టోటల్గా మనకి 23,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి చూసుకుంటే పోస్టింగ్ అనేది వస్తే మనకి జబల్పూర్లోనే అయితే చేయాలి పోస్టింగ్, అంటే వర్క్ అనేది చేయాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే 2 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేస్తారో వారు ట్రాన్స్ఫర్ ఆల్ ఓవర్ ఇండియా మీద ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే మన సొంత స్టేట్కి కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్స్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటి ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుని అయితే వచ్చేయచ్చు. అదైతే గుర్తుంచుకోండి. మొత్తం చూసుకుంటే మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 2 వేకెన్సీస్లో మనకి ఒకటి ఎస్సీకి కేటాయించారు, రెండోది అన్రిజర్వ్డ్కి కేటాయించారు. ఏదైతే ఈ అన్రిజర్వ్డ్కి కేటాయించారో ఈ పోస్ట్కి ఓబీసీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు, ఎస్టీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు, పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి నేషనాలిటీ అని చెప్పి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్స్ అనేవి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్స్ చూసుకుంటే మనకి 18 to 25 అని మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, అది కూడా మీరైతే చూసుకోండి. ఇక మనకి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇచ్చారు. ఇక 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుకి ఇచ్చారు. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీ ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక్కడ మనకి ఎస్టీకి ఎటువంటి పోస్ట్ అయితే లేదు కాబట్టి వారు కూడా ఓపెన్ కేటగిరీలో పోస్ట్కి అప్లై చేయాలి. సో వారు 100 రూపాయలు అనేది పే చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే మనకి బ్యాంక్లో డిమాండ్ డ్రాఫ్ట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అంటే ఐపీఓలో మనకి డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. అంటే పోస్ట్ ఆఫీస్లో ఐపీఓ అంటే చెప్తారు, వాళ్ళైతే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే ఇస్తాం. మీరు అక్కడికైతే అడిగితే 100 రూపాయల్లో డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి. అది కూడా మనకి ది సిడిఏ జబల్పూర్ పేబుల్ ఎట్ జబల్పూర్ అనే దాని మీద ఈ సిడిఏ అయితే తీయాలి. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఇది నాన్ రీఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు. మనకి ఎగ్జామ్ కూడా జబల్పూర్లోనే ఉంటుందని మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఎగ్జామ్కి సంబంధించి మనకి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ పేపర్ 1 అయితే ఉంది, అంటే ఒక ఎగ్జామ్ అయితే ఉంది. ఇందులో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అయితే ఉన్నాయి. పార్ట్ ఏలో చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. తర్వాత మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇక ఫైనల్గా మనకి పార్ట్ ఏలో జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ది ట్రేడ్ స్కిల్స్ ఆఫ్ క్యాంటీన్ అటెండర్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి 20 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మనకి 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. ఇక ఇందులోనే మనకి పార్ట్ బి అయితే ఉంది. ఈ పార్ట్ బిలో మనకి షార్ట్ ఎస్సే లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే ఉంటుంది. మనకి ఏదైతే లెటర్స్ ఉంటాయో ఈ లెటర్ రైటింగ్ అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ అయితే రాయాలి. అదైతే గుర్తుంచుకోండి. టోటల్గా మనకి ఈ విధంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ వస్తాయి. 2 అవర్స్ అంటే 120 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అదైతే గుర్తుంచుకోండి. ఈ విధంగా మనకి ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారైతే అప్లై అయితే చేయండి. మనకి ఏజ్ కూడా 18 to 25 అన్నారు కాబట్టి ఎవరైతే సెటిల్ అయ్యి ఉండరో, అంటే మ్యారేజ్ అయితే చేసుకుని ఫ్యామిలీస్తో అయితే ఇబ్బంది పడుతూ ఉండరు, సో ఎవరైతే ఇలా ఉంటారో వారైతే ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. అప్లై చేసి 2 ఇయర్స్ అక్కడ చేసి మీరు సెటిల్ అయ్యే టైం కల్లా మీ నియర్లీ లొకేషన్ అంటే మన సొంత స్టేట్కి అయితే వచ్చేసి అక్కడైతే మీరు సెటిల్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ అయితే చేసుకుని. ఇక మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఒకసారి ఉందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ అయితే చేయాలి. తర్వాత మన నేమ్ రాయాలి, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మనం ఏ కమ్యూనిటీకి బిలాంగ్ అవుతామో అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కానీ దేనికైతే చెందుతామో అదైతే ఇక్కడ రాయాలి. తర్వాత నేషనాలిటీ అంటే ఇండియా,
జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఉంచండి. మేల్ అయితే మేల్ ఉంచి ఫీమేల్ క్యాన్సిల్ చేయండి, అంటే కొట్టేయండి. ఇక ఫీమేల్ అయితే మేల్ని కొట్టేసి ఫీమేల్ అయితే ఉంచండి. ఇక మ్యారీడ్ అన్మ్యారీడ్ అనే దాన్ని కూడా సెలెక్ట్ చేయండి. మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ని క్యాన్సిల్ చేయండి, ఇక అన్మ్యారీడ్ అయితే మ్యారీడ్ని క్యాన్సిల్ చేయండి. అదైతే గుర్తుంచుకోండి. ఇక మీకు ఐపీఓ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఐపీఓ నెంబరు, మీ ఆధార్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ వేయండి. మీ అడ్రస్ అయితే ఇవ్వండి, తర్వాత పిన్ కోడ్ ఇవన్నీ అయితే ఇవ్వండి. మనకి హాల్ టికెట్స్ లాంటిది అయితే పంపుతారు, ఆ విధంగా మీరు ఇవన్నీ ఫిల్ అయితే చేయండి. ఇక్కడ మీరు ఏవైతే సర్టిఫికెట్స్ ఉంటాయో సర్టిఫికెట్స్ అయితే కేర్ఫుల్గా అటాచ్ అయితే చేయండి, అంటే 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికెట్స్, అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ అయితే అటాచ్ చేయాలి. దీని మీద ఎటువంటి గెజిటెడ్ సిగ్నేచర్ కూడా అవసరం లేదు, జస్ట్ మీరు సిగ్నేచర్ చేసి పోస్ట్ అయితే సరిపోతుంది. పోస్ట్లో అయితే సెండ్ చేయాలి. మనకి అడ్రస్ కూడా స్టార్టింగ్లోనే ఇచ్చారు కాబట్టి మీరు ఆ అడ్రస్ని అయితే గుర్తుపెట్టుకుని ఈజీగా అయితే ఈ పోస్ట్లోకి అప్లై చేయండి. మీకు వాట్సాప్లోని ఈ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అంటే ఏదైతే నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడ నుంచి చేసుకోండి. అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను, అది 2 hours వరకు యాక్టివ్గా అయితే ఉంటే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఈలోపే. ఒకవేళ వీడియోని ఎవరైతే తర్వాత చూస్తారో వారు వాట్సాప్ వీలైతే టెలిగ్రామ్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే, ఎందుకంటే యూట్యూబ్ లింక్స్ని అయితే డిలీట్ చేస్తుంది, నేను ఏమీ చేయట్లేదు, అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రజెంట్ అయితే ఉంటాయి ఈ లింక్స్ అన్నీ. ఆ లింక్స్ అయితే యూజ్ చేసుకుని నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని పోస్టులకు అప్లై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు, మీకు కనుక ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటే వారికి అయితే షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.